గుంటూరు పార్లమెంటుకు అబ్జర్వర్గా ఈ పార్లమెంటుకు ఇచ్చేసినటువంటి మా సోదరుడు, నాకు అత్యంత ఆప్తుడు అయినటువంటి శ్రీపతి ప్రకాశం గారిని గుంటూరు పార్లమెంటు సాదరంగా స్వాగతిస్తూ, మరి ప్రకాశం గారి గురించి చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో వారు గత 40 సంవత్సరాలుగా పార్టీ జెండాని నమ్ముకొని, పార్టీని నమ్ముకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అతి కొద్ది మంది కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ప్రకాశం అన్న ఒకరు అని చెప్పని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ కోసం వారి కుటుంబం అనేక త్యాగాలు చేసి పార్టీ బలోపేతం కోసం ఆర్థికంగా ఎంతో సొమ్ముని పార్టీ కోసం వెచ్చించి వారి అమూల్యమైనటువంటి సమయాన్ని, యవ్వనాన్ని కూడా పార్టీ కోసం ధారాదత్తం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఈరోజు గుంటూరు పార్లమెంటుకి మరి పరిశీలకుడిగా రావడం నాకు ఒక మంచి బలంగా, మరి వారైతేనే ఈ పార్లమెంట్లో సమన్వయానికి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా అందరికీ తోడు నీడగా ఉండి పార్టీని బలపరచగలరు, విజయ్తో పాటు కలిసి నడవగలరు అని చెప్పని ఈ జిల్లాకి అధ్యక్షులుగా, జిల్లాకి ఇన్ఛార్జ్గా నియమించినటువంటి మరి గౌరవనీయులు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షర్మిలమ్మ గారికి కూడా గుంటూరు పార్లమెంటు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ నూతనంగా అధ్యక్షులుగా నియమింపబడినటువంటి సోదరుడు విజయ్ కుమార్ గారికి, గురువృత్తుడు, నాకు అత్యంత ప్రాణప్రదమైనటువంటి వ్యక్తి, అనేక పర్యాయాలు ప్రకాశం జిల్లాకి కాంగ్రెస్ పార్టీగా ఇన్ఛార్జిగా ఉండి అనేక రకాలైనటువంటి సూచనలతో మమ్మల్ని నడిపించినటువంటి పెద్ద వ్యక్తి వెంకటేశ్వర ఈశ్వరరావు గారు. అదేవిధంగా మాజీ గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి సోదరి విజయమ్మ గారు, ఇంకా మరి నిన్న కంటెస్ట్ చేసినటువంటి జానీ సార్ గారు, మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా, మరి అదేవిధంగా లీగల్ సెల్ అధ్యక్షులు, వీరందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఈ జిల్లా గుంటూరు జిల్లా. రాజకీయంగా అయితేనేమి దీనికి ఒక సముచితమైనటువంటి స్థానం, దీనికి ఒక గొప్ప విశిష్టత కలిగినటువంటి ఈ జిల్లాకి మరి చిలకా విజయ్ కుమార్ గారిని, శ్రీమతి షర్మిలారెడ్డి గారు అనేక రకాలైనటువంటి ఆశలతోటి ఏ విధంగా మరి ఇది రాజధానికి సంబంధించినటువంటి జిల్లా, ఇది దీనిలో ముందుకు తీసుకొని వస్తే ఈ జిల్లాని గారిని పటిష్టం చేసినట్లయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇది పటిష్టంగా మనం పరిపాలించగలుగుతామనే నమ్మకంతో మరి చిలకా విజయ్ కుమార్ గారిని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ, మరి నాకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితోటి నాకు కూడా చెప్పింది. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు అయినటువంటి మా ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారితో సమాంతరంగా ప్రయాణం చేసిన వ్యక్తిని కనుక గుంటూరు జిల్లాకి ప్రాముఖ్యంగా కోరుకున్నారు జిల్లా అధ్యక్షుడు గారు. నేను పంపిస్తున్నానన్న అక్కడికి, అక్కడ ఉండేటటువంటి విషయాల్ని కూలంకషంగా నీవు అందరినీ సర్దుబాటు చేసుకొని మరి చిలకా విజయ్ కుమార్ గారికి సైన్యాన్ని మొత్తాన్ని కూడా సమకూర్చి రేపు జరగబోయేటటువంటి సంగ్రామంలో మరి గుంటూరు జిల్లా గారి స్థాయిలో నిలబెట్టగలిగితే మిగతా జిల్లాలన్నీ కూడా ఖచ్చితంగా వస్తాయి. మీరు ఈ పార్టీని బలోపేతం చేయాలని చెప్పారు. దానికి మా అధ్యక్షుల వారు అనేక రకాలైనటువంటి అంశాలను కూడా నిన్న పిసిసి ఎగ్జిక్యూటివ్ కమిటీలో చెప్పింది. పార్టీ నిర్మాణం ఏ విధంగా ఉండాలి, ఎట్లా పార్టీని నిర్మాణం చేసుకోవాలి అనేటటువంటి దాని మీద మరి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయ్ కుమార్ గారితో నేను కూడా ప్రత్యక్షంగా ప్రతి నియోజకవర్గాన్ని కూడా నేను సందర్శిస్తాను. వారు ఎవరినైతే మరి అన్ని వర్గాల వారిని మరి ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ లౌకికమైన పార్టీ, ఇది ఏ కులానికి, ఏ మతానికి, ఏ వ్యక్తికి సంబంధించిన పార్టీ మాత్రం కాదు, ఇది ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి సమన్యాయం చేసుకుంటూ, మీరు లేదే కాంగ్రెస్ పార్టీ లేదు. 5 ఏళ్ళు పటిష్టంగా మరి ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు
కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. దయచేసి యువతకి, బడుగు బలహీన వర్గాల వారికి, నిమ్మల జాతుల వారికి, అదేవిధంగా ముస్లిం మైనారిటీ సోదరులకు చెప్పేది కూడా ఏంటంటే ఈ దేశం చాలా అభద్రతమైనటువంటి భావంలో ఉంది. ఈ బీజేపీ ప్రభుత్వం కానీ ఉన్నట్టయితే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మరి దళితులకి, బడుగు బలహీన వర్గాల వారికి, అదేవిధంగా ముస్లిం మైనారిటీలకి తావు లేకుండా ఖచ్చితంగా రాజ్యాంగాన్ని మార్చేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం షర్మిలమ్మ నాయకత్వాన్ని బలపరుద్దాం. షర్మిలమ్మ నాయకత్వం ద్వారా మరి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినట్లయితే ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది, 10 కాలాల పాటు ఉంటుంది. మీరందరూ కూడా ఒక్కసారి మీ ఆత్మ సంతృప్తి ప్రకారంగా కాంగ్రెస్ పార్టీ ఏమి చేస్తుంది? కాంగ్రెస్ పార్టీ మరి ఈ రోజున ఈ స్థాయిలో బడుగు బలహీన వర్గాలు కానీ దళిత వర్గాలు కానీ ఉన్నాయంటే ఇది నిజంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ గుర్తించినటువంటి గుర్తింపుగా నేను మాత్రం భావిస్తా ఉన్నాను. సుదీర్ఘంగా 50 సంవత్సరాలకు ఏ పార్టీ మారలేదు. నేను ఎమ్మెల్యేలు ఎవరు చదువుకున్నాను. నేను కూడా మరి ఇందిరాగాంధీ గారితో మాట్లాడాను, రాహుల్ గాంధీ గారితో మాట్లాడాను. చాలా సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. కానీ నేను ఏనాడు కూడా రాజకీయ పార్టీల కోసం కానీ రాజకీయ పదవుల కోసం కానీ నేను ఇప్పుడు కూడా ఆశపడ్డా. ఈ పార్టీ ఎందుకు మరి నాకు నచ్చింది. ఈ పార్టీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను క్రమం తప్పకుండా, ఎందుకంటే పెద్దలకు తెలుసు, ఖచ్చితంగా నేను చిలకా విజయ్ కుమార్ గారి యొక్క నాయకత్వంలో మనకు వచ్చినటువంటి ఛాలెంజ్ ఒకటి ఉంది. రేపు 2026 మార్చిలో స్థానిక ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈ స్థానిక ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో కానీ ఒక సముచితమైనటువంటి స్థానంలో జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, గ్రామాలు కానీ, మున్సిపాలిటీలు కానీ మనం కానీ నిలబెట్టగలిగినట్లయితే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యడానికి, మరి అదేవిధంగా షర్మిలారెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి ప్రప్రదమైనటువంటి ఎన్నికలు ఏంటంటే స్థానిక ఈ ఎన్నికల్లో మనమందరం కూడా ఏదో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అంటే భేదాలే, కాంగ్రెస్ పార్టీ అంటే గ్రూపులే. కానీ అవి బలమైన గ్రూపులు కాదు, బలమైనటువంటి తగాదలు కాదు. చిన్న చిన్న విషయాలు ఉన్నాయి. పెద్దలు ఉన్నారు, ఇలాంటి వారి దగ్గర కూర్చుందాం, ఏదైనా విషయాలు ఉంటే ఇంకో సర్దుబాటు చేసుకుందాం. మీకోసం, నా కోసం కాదు, ఈ దేశ భద్రత కోసం, ఈ రాబోయేటువంటి యువతకి ఏ విధమైనటువంటి సందేశం ఇద్దాం మనం. ఏ విధంగా మరి ఎంతమంది ఒక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్లో 2 లక్షల మంది మరి గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. వాట్ అబౌట్ దేర్ ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా చేయాలి వాళ్ళు? ఇప్పుడు సూపర్ 6 చెప్పారు. సూపర్ 6లో ఎంతవరకు ప్రభావితమైనయో మనందరికీ కూడా తెలుసు. ఈ విషయం మీద మనం ఇంకా కొంత సమయం ఇచ్చి ప్రతి ఇంటికి, ప్రతి గడపకి కాంగ్రెస్ పార్టీ వస్తేనే మీకందరికీ కూడా మరి సంక్షేమ పథకాలు కానీ అని అందుతాయని చెప్పని ఒక సుదీర్ఘమైనటువంటి కార్యకర్తగా మరి నేను కూడా మీతోటి యువకులతోటి నేను కూడా ఖచ్చితంగా పనిచేస్తాను.